దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 250. కొత్త జీవితానికి పూల బాటలు వేసిన గౌతమ్, తాన్య. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. తాన్య పాల గ్లాస్ తీసుకుని శోభనం గదిలోకి అడుగు పెడుతుంది. తను వచ్చిన సౌండ్ చెవిలో పడగాని అటుగా ఉన్న గౌతమ్ గిర్రున తన వైపుకు తిరుగుతాడు. పంచెకట్టుతో ఉన్న గౌతమ్ని తాన్య కొత్తగా చూస్తుంటే, తెల్లని శారీలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న డెవిల్ని గౌతమ్ కన్నార్పకుండా చూస్తుంటాడు. గౌతమ్ చూపులు తన హృదయానికి సూటిగా గుచ్చుకుంటూ ఉంటే తాన్య సిగ్గుపడుతూ తల వంచుకుంది. గౌతమ్ నవ్వుతూ దగ్గరికొచ్చి, అసలు నీకు సిగ్గుపట్టం కూడా తెలుసా అని అడుగుతాడు. సిగ్గుతో తలదించుకున్న తాన్య ఒక్కసారిగా తలెత్తి చురుగ్గా చూస్తుంది. అది నీకిలాంటి చూపులైతే కరెక్ట్గా సెట్ అవుతాయి, కానీ సిగ్గుపటం అస్సలు సెట్ కాదు అంటాడు నిర్లక్ష్యంగా. నేను ఆడపిల్లనని గుర్తు పెట్టుకొని మాట్లాడు గౌతమ్. ఇలాంటి టైంలో ఎంతలా ఆడపిల్లైనా సిగ్గుపటం మామూలే అని అంటుంది నొచ్చుకుంటూ. కానీ నా డెవిల్ మాత్రం సిగ్గుపడకుండా నాతో ఫైట్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది అంటాడు నవ్వుతూ. అవునా, అయితే ఉండు అంటూ పాల గ్లాస్ నోటికి అందుకొని పాలు తాగుతుంటుంది. ఇదేంటి, తను పాలు తాగుతుంది, ముందు నేను కదా తాగాల్సింది అని మనసులో అనుకుంటాడు గౌతమ్. తాన్య సగం పాలు తాగి గౌతమ్ చేతిలో పెట్టి, ఆ పాలు తాగి వచ్చేసి నాకు కాలు పట్టు, నువ్వు కాలు పడుతుంటే నేను హాయిగా నిద్రపోతాను అని చెప్పి బెడ్ దగ్గరికి వెళ్ళబోతుంటే, ఓయ్ ఓయ్, ఏంటిది, నేను నీ కాలు పట్టడం ఏంటి అని అంటాడు తన చేయి పట్టుకుని ఆపి. నువ్వే కదా నేను సిగ్గుపడితే బాగోదు, రౌడీలా ఉంటేనే బాగుంటుందని చెప్పింది, అందుకే నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను అంటూ సెటైర్ వేస్తుంది. అమ్మో, ఈ రేంజ్లో రౌడీ నాకొద్దులే, ఇలాంటి టైంలో సిగ్గుపడుతున్న నా డెవిలే నాకు కావాలి అని అంటాడు. ఆ మాటలకి తాన్య నవ్వుతుంటే తన నవ్వు చూస్తూ గౌతమ్ మిగిలిన పాలు తాగుతుంటాడు. ఆగు, మొత్తం తాగకు, నా కొన్ని ఉంచు అని అడుగున కొన్ని పాలు ఉండగానే మళ్ళీ ఆ గ్లాస్ తీసుకుని గౌతమ్ ఎంగిలి పాలు తాగుతుంటుంది. హమ్మయ్యా, నా డెవిల్ మళ్ళీ దారిలోకొచ్చింది అని అనుకుంటాడు. తాన్య పాలు తాగి గ్లాస్ అక్కడ పెట్టగానే గౌతమ్ తనని ఎత్తుకుంటాడు. ఇదేమీ ఆమడ దూరం లేదు కదా, బెడ్ దగ్గరికి నడిచి వచ్చేదాని కదా, ఎందుకు ఎత్తుకున్నావు అని అడుగుతుంది. నీ బరువెంతో చూద్దామని ఎత్తుకున్నాన్లే అంటూ తన్ని బెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ పూల పాన్పు మీద పడుకోబెడతాడు. సుగంధాలు వెదజల్లే ఆ బెడ్ మీద వాలిపోగానే డెవిల్కి మళ్ళీ ఆటోమేటిక్గా సిగ్గు తన మొహంలో అందంగా అలంకరించుకుంటుంది. ఆ సిగ్గును చూసి నవ్వుతూ పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేస్తాడు. సెంటెడ్ క్యాండిల్స్ వెలుగులో అందంగా ఉన్న తాన్య ఇంకా అప్సరసలా కనిపిస్తుంటే గౌతమ్ ఆ అందాన్ని సొంతం చేసుకోబోతున్నందుకు సంతోషపడుతూ తన మీదకి చేరిపోతాడు. మనసులో ఉన్న మన్మధుడు అలా మీదకి చేరగానే తన బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కుతుంటాయి. ఆ సిగ్గును చూసి గౌతమ్ నవ్వుతూ తన మోమును చేతిలోకి తీసుకుని ప్రేమగా తన నుదుటి మీద అదరాలు ఆనిచ్చి ముద్దాడుతున్నాడు. గౌతమ్ ప్రేమకి తాన్య దాసోహంతో తన్మయంగా కళ్ళు మూసుకుంది. అక్కడి నుండి మొదలుపెట్టిన ప్రేమ ముద్దులు ఇక గౌతమ్ ఆపడం లేదు. తన వదను నిండా ముద్దాడుతున్నాడు. తాన్య శరీరం కింద ఉన్న మల్లెలు నలిగి పరిమళాలు వెదజల్లుతుంటే ఇద్దరి తనువుల్లో కొత్త కొత్త ప్రయాణం సాగుతుంది. గౌతమ్ ఆ మైకంలో వణుకుతున్న తన అదరాలను బంధించి తన్మయంగా ముద్దాడుతున్నాడు. ఆ ముద్దులో ఇద్దరికీ ఊపిరి ఆడగకపోయినా ఇంకా ఇంకా కావాలనే తపన, కోరిక వాళ్ళ మనసులను గిలిగింతలు పెడుతుంటుంది. గౌతమ్ తనని అలా ముద్దాడుతూనే ఒక చేయిని తన నడుము మీదకి తీసుకువెళ్ళి తన నాభి మీద నాట్యం ఆడిస్తూ తన నడుము వంపులను సవరిస్తున్నాడు.
ఆ స్పర్శలకి ఒక్కసారిగా తాన్య ఒళ్ళు జల్లుమంటూ మీద ఉన్న గౌతమ్‌ని ఇంకా అల్లుకొని తన గాజుల చేతులతో ఆ మన్మధుణ్ణి బంధించుకుంది. గౌతమ్ కూడా ఇక స్పీడవుతూ ముద్దుల వర్షంతో తనని మాయాలోకంలోకి తీసుకువెళ్తున్నాడు. తన మెడ కింద తలను దూర్చి మునిపంటితో స్వీట్ బైట్స్ ఇస్తుంటే తాన్య తమ్మకంగా కళ్ళు మూసుకొని గౌతమ్ అనే పిలుపు స్వీటుగా బయటికి వినిపిస్తుంటే ఆ పదం అతని చెవులకి వినసొంపుగా వినిపించి లవ్ యూ డెవిల్ అని తన కౌగిల్లో చేరి పెదవుల ముద్రలు అందిస్తున్నాడు. సందు తీరని ఊపిరాడని ఆ ముద్దులకి ఇద్దరి శరీరాల్లో వేడి రాజుకుంటూ ఉంటే తమకపు పేర్లు ఇద్దరి నోటి నుండి తీయగా వినిపిస్తుంటాయి. గౌతమ్ దాడికి తాన్య కట్టిన చీర నిలువెల్లా నలిగిపోతూ నిదానంగా శరీరం నుండి దూరమవుతుంటే తాన్యాలో సిగ్గు మొగ్గలు తొడుగుతూ మొహాన్ని దోసెట్లో దాచుకుంటుంది. ఇలాంటి టైంలో ఇద్దరం ఏది దాచుకోకూడదు డెవిల్ అంటూ గౌతమ్ తన వదనం మీద ఉన్న చేతులు సున్నితంగా తొలగించి బరువెక్కుతున్న తన పరువాల తాపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ తన ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నూలిపోగును తొలగిస్తున్నాడు. మరి కొద్దిసేపటికి డెవిల్ గౌతమ్ కళ్ళకి శైనేషు రంభలా కనిపిస్తుంటుంది. తనని అణువణువున కనులారా చూస్తూ అమ్మో! ఇన్ని రోజులు ఈ అందాలన్నీ నాకు కనపడనివ్వకుండా దాచిపెట్టుకుంటూ వచ్చావు. యూ చీటింగ్ అంటాడు అల్లరిగా నవ్వుతూ. పో గౌతమ్ అంటూ తాన్య ఆ సిగ్గులోని చిరుకోప్పాన్ని ప్రదర్శిస్తుంటే ఆ సిగ్గులో గౌతమ్కి డెవిల్ ఇంకా ముద్దుగా కనిపిస్తూ మనసులో దాగి ఉన్న ప్రేమనంతా ఒలకబోస్తూ మురిపెంగా తన్ని బంధించుకొని రెండుగా ఉన్న శరీరాలని ఒక్కటిగా చేసి తనలో కలిసిపోయాడు. ఆ క్షణం తన శరీరానికి కలిగిన తీయని బాధకి తాన్య కళ్ళు వర్షిస్తుంటే ఆ కాస్త బాధ కూడా తనకు తెలియకూడదనే ఉద్దేశంతో ప్రేమను అంతా రంగరించి తన నుదుటిన ముద్దాడుతున్నాడు. ఆ ముద్దుల వర్షంలో తాన్య దాసోహవుతూ మీద ఉన్న గౌతమ్ని సన్నజాజి తీగలా అల్లుకొని పోతుంటే గౌతమ్ తనని ప్రేమ జల్లులో ముంచేసి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టడంలో నిమగ్నమయ్యాడు. క్షణాలు, సెకండ్లు, నిమిషాలు ఇలా సమయం గడుస్తున్నా, వెలుగుతున్న సెంటెడ్ క్యాండిల్స్ కరిగిపోతున్నా, ఇక మా వైపు నుంచి మా పని అయిపోయింది. ఇక మేము సెలవు అన్నట్టుగా మల్లెలు వడబడినా, మా ప్రేమ ముందు వాటితో మాకసలు పని లేదు అన్నట్టు ఆ రెండు మనసులు తనువులతో అల్లుకొని పోయి విడిపోవడానికి ఇష్టపడటం లేదు. శరీరాలు అలసే కొద్దీ మనసులో ఉన్న ప్రేమ తాపాలు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. ఇద్దరికీ ఆ రాత్రి నిద్ర లేకుండానే అందమైన రాత్రిగా గడిచిపోయింది. ఉదయం టైం 6 అవుతుండగా ఇంకా వివస్త్రంగానే ఉన్న డెవిల్ అలసిపోయిన శరీరంతో దుప్పటి ముసుగులో బేరుబాడితో ఉన్న గౌతమ్ ఛాతీ మీద వాలి నిద్రపోతుంటుంది. తనని జో కొడుతూ చుట్టుకొని పడుకున్న గౌతమ్కి నిదానంగా మేలుకో వస్తుంటుంది. సరిపోని నిద్ర కలతో కళ్ళు తెరిచి ఛాతీ మీద పడుకున్న డేవిల్ని చూసి నవ్వుతూ తనని ఇంకాస్త హక్కున చేర్చుకొని తన నుటి మీద ముద్దు పెట్టి డెవిల్ డెవిల్ అంటూ నిద్ర లేపుతుంటాడు. "ఉమ్" అంటుంది తాన్య నిద్రలోనే. "బాగా తెల్లవారింది. ఇంక నిద్ర లే డెవిల్" అంటాడు లాలనగా. లేదు గౌతమ్, రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు కదా, నాకింకా పడుకోవాలని ఉంది అంటూ గౌతమ్ని ఇంకా దగ్గరగా హగ్ చేసుకుంటుంది. అలా అనకు డెవిల్, కావాలంటే ఇవాళ మన ఇంటికి వెళ్ళాక ఇవాళ నైట్ మొత్తం నిన్ను డిస్టర్బ్ చేయనులే, అప్పుడు హాయిగా నిద్రపోదు గాని, ఇప్పుడైతే లే అంటూ తన్ని లేపుతుంటాడు. ఇప్పుడు లేవక తప్పదా అని అడుగుతుంది నిద్ర మత్తులో కళ్ళు నలుపుకుంటూ. తప్పదు, మన రాక కోసం ఇంటి దగ్గర అమ్మా నాన్న కూడా ఎదురు చూస్తుంటారు అంటూ తనని దుప్పటితోనే పక్కకు పడుకోబెట్టి ఓ పక్కగా పడిన పంచెం తీసుకుని అటు ఇటుగా చుట్టుకొని లేచి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఈలోపు నువ్వు బట్టలు వేసుకో
బయట అవంతి వాళ్ళు కూడా ఎదురుచూస్తుంటారు అని తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి బట్టలు తీసుకుని వాష్రూమ్‌కి వెళ్తాడు. డెవిల్ ఆ నిద్రలోనే దుప్పటి పక్కకి అంటూ లేవబోయి తన ఒంటి మీద బట్టలు లేవని గుర్తొచ్చి అమ్మో! అంటూ సిగ్గుపడుతూ రాత్రి గౌతమ్ చేసిన అల్లరంతా గుర్తు తెచ్చుకొని సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటుంది. కాసేపటికి గౌతమ్, తాన్య దేవుడు మందిరంలో కూర్చొని వాళ్ళ కొత్త జీవితాన్ని ఆనందంగా స్వాగతిస్తూ దీపారాధన వెలిగించి పూజ చేస్తుంటారు. వాళ్ళ చేత అవంతి మహర్షిని పూజ చేయిస్తూ వాళ్ళ పక్కన నిలబడి ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసిపోయినందుకు మహర్షి సంతోషపడుతూ, ఈ ఇద్దరు కలిసిపోయినట్టే వెంకట్ మిథున కూడా కలిసిపోతే నా గుండెల మీద భారం దిగినట్టుగా ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. మరి కాసేపటికి నలుగురు కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తుంటారు. గౌతమ్, తాన్య మొహాల్లో సంతోషం విరజిల్లుతుంటే అవంతి కూడా ఆ ఇద్దరిని చూసి సంతోషపడుతూ, మీరిద్దరూ ఇక ఎప్పుడూ నవ్వుతూ ఇలాగే ఉండాలి అని అంటుంది. తప్పకుండా ఉంటామక్కా. మాకున్న సమస్యలన్నీ తీరిపోయాయి కాబట్టి ఇక మా మధ్య ఎలాంటి ఎడబాటు రాదులే అంటుంది తాన్య నవ్వుతూ. అవునవంతి, ఇక మా గురించి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని చెప్పి తర్వాత గౌతమ్ మొహం నిదానంగా బాధగా మారిపోతుంటుంది. మళ్ళీ ఏమైంది అలా అయిపోయావు అని అడుగుతాడు మహర్షి. మా భార్యాభర్తలం సంతోషంగానే ఉంటాం. కానీ మిథునని తలుచుకుంటేనే బాధగా ఉంది. వెంకట్ మిథునాన్ని క్షమించలేకపోతున్నాడు అని బాధపడుతూ చెప్తాడు. మిథున గురించి తీసుకురాగానే ఆల్రెడీ బాధలో ఉన్న మహర్షి ఇంకాస్త బాధపడుతుంటే అవంతి, తాన్య మొహాలో కూడా బాధ తొంగి చూస్తుంటుంది. అంతలోనే మహర్షి ఆ బాధను దిగమింగుకుంటూ, మీరు కలిసినట్టే త్వరలో వెంకట్ మిథున కూడా కలిసిపోతారులే అని అంటాడు. మేం కలిసిపోవటానికి మాకు ఒక దారి దొరికింది బావగారు. గౌతమ్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను గౌతమ్‌తో కలిసిపోయాను. కానీ మిథున, వెంకట్ విషయం అలా కాదు కదా! పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు కొట్టుకున్నా తర్వాత ప్రాణంగా మెలిగి చక్కగా సంసారం చేసుకున్నారు అన్నారు. వాళ్ళ చక్కటి సంసారానికి ఒక పాప కూడా పుట్టింది. కానీ వాళ్ళ అందమైన సంసారానికి ఏదో శాపం తగిలినట్టు విడిపోయారు. అప్పుడు బీటలు బారిన ఆ గోడలు ఇప్పటికీ అతుక్కోకపోవడం నిజంగానే నాకు కూడా బాధగా ఉంది. అసలు వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనేది ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అంటుంది తాన్య బాధపడుతూ. ఆ మాటలకి మహర్షి కూడా బాధపడుతూ, వెంకట్ మొదట్నుంచి కూడా మిథునకి సెకండ్ ఛాన్స్ లేదని హెచ్చరిస్తున్నా కూడా కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఏర్పడిన పొరపచ్చలు మాసిపోయి ఇద్దరూ దగ్గరవుతారులే అని నేను కూడా ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాను. కానీ మిథున విషయంలో వెంకట్లో ఏమాత్రం మార్పు రాకపోవడం నిజంగానే బాధించదగ్గ విషయం. కానీ మిథున, వెంకట్ ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా కొన్నాళ్ళు వాళ్ళ సంసార జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోయింది. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా మళ్ళీ తిరిగి కలుస్తారు అని అనుకోవటానికి ఆ రోజులు చాలు. వెంకట్లో మిథున మీద మోడుబారిపోయిన ప్రేమకి మళ్ళీ చిగురించే రోజులు తప్పకుండా వస్తాయి. ప్రేమ ఉన్న చోట పగ, ద్వేషం, కోపం ఎంతో కాలం నిలబడదు. మరికొన్ని రోజులు వాళ్ళు కలవడం కోసం ఎదురు చూద్దాం అని అంటాడు. అవును తాన్య, వెంకట్ కూడా మనసున్న మనిషే. మొన్న మిథునకి ఆరోగ్యం బాగలేనప్పుడు దగ్గరుండి చూసుకున్నాడు. అలా వెంకట్లో చిన్న చిన్నగా మార్పు మొదలవుతుందిలే అంటుంది అవంతి. అది విని మౌనంగా తింటూ, ఇక గౌతమ్ ఆ మేట నుంచి అందర్నీ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్నట్టు అవంతి, నీ డిజైన్స్ ఈసారి ఎవరికిస్తున్నావు? నీ మొగుడికిస్తున్నావా? నాకిస్తున్నావా? అని అడుగుతాడు ఎప్పటిలాగా కాస్త కోపాన్ని ప్రదర్శిస్తూ. మొగుడని మర్యాద లేకుండా మాట్లాడితే నిజంగాని ఆ డిజైన్స్ నీకివ్వను. నా మొగుడికే ఇచ్చుకుంటాను అంటుంది అవంతి. సరేలే, మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నాను.
ఈసారి డిజైన్స్ మీ మహర్షి గారికి ఇస్తున్నావా? ఈ స్నేహితుడికి ఇస్తున్నావా? అని అడుగుతాడు. అసలు నాకు అర్థం కావట్లేదు. బిజినెస్‌లో నాకు శత్రువయ్యుండి నా భార్య వేసే డిజైన్స్ నువ్వెందుకు అడుగుతున్నావు? అంటూ మహర్షి చిన్నపాటి వాదనకి దిగుతాడు. అలా అడగండి బావగారు అంటుంది తాన్య. ఓహో! నువ్విప్పటికి కూడా మీ బావగారికే సపోర్ట్ చేస్తున్నావా? అంటాడు గౌతమ్. హ్మ్. నా ఓటు ఎప్పుడూ నా బావగారికే అంటుంది తాన్య. అలా అంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరిస్తాడు ఈ వీరుడు. ఓ అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇవాళే కోర్టు ఓపెనింగ్స్. ఇప్పుడే కోర్టుకి వెళ్దాము అంటూ తాన్య లేస్తుంది. దెబ్బకి వీరుడు మళ్ళీ భయపడుతూ ఓయ్ నీకు విడాకులు తీసుకోవాలని అంత తొందరగా ఉందేమో కానీ నాకు లేదు. నేనేదో ఊరికనే అన్నాను అంటాడు తమాయించుకుంటూ. ఊరికే విడాకులంటూ నీ నోటికి ఎందుకొస్తుంది అంటూ గౌతమ్ తల మీద ఒక్కటి పీకుతుంది డెవిల్. విడాకులనే పదం మళ్ళీ రాకుండా నా వైపు నుంచి కూడా ఇంకొక 2 వేయి తాన్యా అంటుంది అవంతి. నా వైపు నుంచి 4 వేయి అంటాడు మహర్షి. అమ్మో ఏంటి ముగ్గురు ఒకేసారి ఇలా ఎదురు తిరుగుతున్నారు అని అడుగుతాడు గౌతమ్. నువ్వు ఇలాగే మూర్ఖంగా మాట్లాడితే ఇలాగే ఎదురు తిరుగుతాము అంటుంది అవంతి. విడాకులు లేవు మా విడాకులు లేవు ఇంకెప్పుడు అలా అనలే. నువ్వు కాస్త కూర్చొని టిఫిన్ చే డెవిల్ అంటూ తాన్యాని కూర్చోబెట్టి ఇడ్లీలోకి చట్నీ వేసుకుంటూ చూడండి మహర్షి గారు తమరు ఆ దారికొస్తే నేను ఈ దారికొస్తాను. అవంతి మీకు భార్య కాకముందే నాకు స్నేహితురాలు. సో తన డిజైన్లు నాకే ఇవ్వాలి అంటూ గౌతమ్ మళ్ళీ వాదనకు దిగుతాడు. వీల్లేదు తను డిజైన్స్ నాకే ఇస్తుంది అంటాడు మహర్షి. అని తమరు అనుకుంటే సరిపోదు. నా స్నేహితురాలు ఖచ్చితంగా ఈ స్నేహితుడికి అన్యాయం చేయాలని చూడదు అంటాడు గౌతమ్. ఈ భర్తకు అన్యాయం చేయాలని కూడా చూడదు అంటాడు మహర్షి. అయ్యో ఎవరికో ఒకరికి ఇస్తాను కానీ ముందు మీ వాదన ఆపి టిఫిన్ కానివ్వండి అంటుంది అవంతి. సరేలే కాంపిటీషన్కి కాస్త టైం ఉంది కదా అప్పుడు చూసుకుంటాను అంటూ గౌతమ్ టిఫిన్ చేస్తుంటాడు. నేను కూడా అప్పుడే చూసుకుంటాను అని మహర్షి కూడా టిఫిన్ చేస్తుంటాడు. ఓహ్ ఇప్పుడు ఈ ఇద్దరిలో నేను ఎవరికి డిజైన్స్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది అవంతి. మరి కాసేపటికి టిఫిన్ ముగించాక ఇద్దరు సర్వెంట్స్ వాళ్ళ లగేజ్ తీసుకుని వస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.